డాండ్రఫ్ మన హెడ్ పైన ఉండడం వల్ల ఏమేం కాజెస్ వస్తాయి, హెయిర్‌ని లాస్ కాకుండా కాపాడుకోవాలి. అసలు డాండ్రఫ్ గురించి తెలుసుకోవాలి అని ఆయిల్ గ్లాండ్స్ నుంచి ఎప్పుడైతే ఆయిల్ ఎక్కువగా వస్తుందో మాలసిజియా ఫర్ఫర్ అంటారు. ఈ ఆయిల్ గ్లాండ్స్ మన బాడీకి ఎలా వస్తాయి జన్యుపరంగా అయినా వస్తాయి, లేదు అని అంటే సీజనల్ చేంజెస్ వల్ల అయినా వస్తాయి, వెదర్ చేంజెస్ వల్ల అయినా వస్తాయి, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా వస్తాయి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల అయినా ఫంగస్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, నార్మల్ ఫ్లోరా లాగా అయితే ఉంచుకుంటుంది. డాండ్రఫ్ వల్ల పింపుల్స్ వస్తాయా? ఇప్పుడు చెప్తాను. డాండ్రఫ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అసలు డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది? డాండ్రఫ్ ప్రాబ్లం అనేది మన హెడ్ పైన వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? దురద వస్తుందా? హెయిర్ అనేది లాస్ అవుతుందా? వీటన్నిటికీ ఆన్సర్ అయితే ఈరోజు నేను క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చేసి పావని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటి రోజులలో కామన్గా ఉండే ప్రాబ్లం, ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ మనము రీసెంట్ డేస్లో కూడా ఈ ప్రాబ్లం మీదనే నేను ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఫ్రెండ్స్, హెయిర్ ఎక్కువ లాస్ కావడానికి మెయిన్ రీజన్ ఫ్రెండ్స్ డాండ్రఫ్. ఓకే, ఇంకా అనదర్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి హెయిర్ లాస్ కావడానికి. ఇప్పుడు ఈరోజు మనము డాండ్రఫ్ మన హెడ్ పైన ఉండడం వల్ల ఏమేం కాజెస్ వస్తాయి అనేది అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు మీరు మీ హెయిర్‌ని లాస్ కాకుండా కాపాడుకోవాలి, అసలు డాండ్రఫ్ గురించి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాలా క్లియర్‌గా చెప్తాను ఫ్రెండ్స్. అంటే మీరు కొంచెం సౌండ్స్ అయితా ఈ వీడియో మాత్రము కొంచెం మీరు పక్కన సౌండ్స్ అవుతా, లేదు అంటే మీరు కొంచెం డిస్టర్బ్‌గా ఉండి మాత్రం ఈ వీడియో చూడొద్దు. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ వీడియో చూడండి. కొంచెము నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా, కొంచెం అర్థం కాకపోవచ్చేమో. ఓకే ఫ్రెండ్స్, డాండ్రఫ్ అనేది ఆయిల్ గ్లాండ్స్ నుంచి ఎప్పుడైతే ఆయిల్ ఎక్కువగా వస్తుందో దానివల్ల అయితే ఒక ఫంగస్ వస్తుంది. ఆ ఫంగస్‌ని మాలసిజియా ఫర్ఫర్ అంటారు. మన స్కిన్‌లో ఈ ఫంగస్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఫంగస్ ఎక్కువగా ఉంటుందో అక్కడైతే విపరీతంగా ఫ్రెండ్స్ డాండ్రఫ్ అనేది వస్తుంది. ఈ ఫంగస్ అనేది ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫంగస్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనంటే, ఈ ఫంగస్ అనేది 12 ఇయర్స్ దాటిన వారి నుంచి ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్‌కి చెప్పాలి అనంటే, మన స్కిన్‌లో ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఎక్కువైనప్పుడు ఈ ఫంగస్ అనేది పొట్టులాగా ఏర్పడుతుంది. ఆ పొట్టులాగా ఏర్పడిన దాన్నే మనమైతే డాండ్రఫ్ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు క్లియర్‌గా డాండ్రఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేదైతే తెలుసుకున్నారు కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ ఆయిల్ గ్లాండ్స్ అని చెప్పాను కదా, ఈ ఆయిల్ గ్లాండ్స్ మన బాడీకి ఎలా వస్తాయి అనేదైతే తెలుసుకుందాము. ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి మన స్కిన్‌కి, మన బాడీకి ఎలా వస్తాయి అనంటే జన్యుపరంగా అయినా వస్తాయి, లేదు అని అంటే సీజనల్ చేంజెస్ వల్ల అయినా వస్తాయి, వెదర్ చేంజెస్ వల్ల అయినా వస్తాయి, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా వస్తాయి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల అయినా వస్తాయి. ఈ రీజన్స్ వల్ల మనకు ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫంగస్ అనేది ప్రతి ఒక్కరి బాడీ పైన ఎప్పుడూ ఉంటుంది. 12 ఇయర్స్ దాటినప్పటి నుంచి ప్రతి ఒక్కరి బాడీ పైన ఈ ఫంగస్ అనేది అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ ఫంగస్ గురించి నేను కొంచెం మీకు డీటెయిల్‌గా చెప్తాను. అంటే ఈ ఫంగస్ అనేది మనకు హార్మ్ చెయ్యదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫంగస్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫంగస్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా నేను ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. ఓకే, ఫంగస్ అనేది మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనంటే, వేరే బ్యాక్టీరియా వచ్చి మనల్ని డ్యామేజ్ చేయకుండా, ఇన్ఫెక్షన్స్ చేయకుండా ఈ ఫంగస్ అనేది మనల్ని కాపాడుతుంది. అందుకనే మన స్కిన్ అనేది ఈ ఫంగస్‌ని నార్మల్ ఫ్లోరా లాగా అయితే ఉంచుకుంటుంది. ఇది మన స్కిన్ అనుకుంటే ఫ్రెండ్స్, ఈ ఫంగస్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ స్కిన్ పైన నార్మల్ ఫ్లోరా లాగా ఆ ఫంగస్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్పబోతున్నాను. ఈ ఫంగస్ అనేది మన స్కిన్ పైన ఉంది అనుకుంటే దానికి ఫుడ్ ఏంటి అనంటే, మనకు నార్మల్ ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆ ఆయిల్‌ని ఇది ఫీడ్ చేస్తుందన్నమాట. ఓకే, అలాగే మన స్కిన్ పైన ఆయిల్ అనేది నార్మల్‌గా ఉంటే ఈ ఫంగస్ అనేది నార్మల్‌గా ఉంటుంది. అలా కాకుండా ఈ ఆయిల్ గ్లాండ్స్ నుంచి ఆయిల్ అయితే ఎక్కువగా
మనకు వస్తుందో ఈ ఫంగస్ కూడా అలాగే పెరిగిపోతుంది. ఓకే. ఈ ఫంగస్ తోటి మన స్కిన్‌కి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అనంటే, ఆయిల్ అనేది నార్మల్‌గా ఉంటే అది చాలా సైలెంట్‌గా, కామ్‌గా దాని ఫీడ్ అది చేసి నార్మల్‌గా ఉంటుంది. మన బాడీలో ఆయిల్ ఎక్కువ అవుతే డాండ్రఫ్ లాగా అయ్యి అది పొట్టుని బయటికి పంపిస్తుంది. అంటే ఆ ఆయిల్ అనేది డాండ్రఫ్ లాగా తయారు చేసి ఓకేనా, ఈ ఫంగస్ బయటికి పొట్టులాగా పంపించేస్తుంది. ఆయిల్ నార్మల్‌గా ఉంటే అది నార్మల్‌గా ఉంటుంది. మన బాడీలో ఆయిల్ ఎక్కువ అవుతే దాన్ని పొట్టు రూపంలో బయటికి పంపించేస్తుంది ఆ ఆయిల్‌ని. ఓకే. అలా మనల్నయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ ఫంగస్ అనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఫ్రెండ్స్. అందరికీ ఒక క్వెషన్ అయితే ఉంటుంది కదా! డాండ్రఫ్ వల్ల పింపుల్స్ వస్తాయా? ఓకేనా, డాండ్రఫ్ వల్ల పింపుల్స్ వస్తాయా అంటే ఇప్పుడు చెప్తాను. అదే మీకు నేను చెప్పాను కదా ఆయిల్ గ్లాండ్స్ గురించి ఇప్పటి వరకు. ఓకేనా, ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి మన స్కిన్ పైన ఎక్కువగా ఉంటే మనకి ఇక్కడ పింపుల్స్ వస్తాయి. అదే ఆయిల్ గ్లాండ్స్ మన హెడ్ పైన ఎక్కువ అయ్యాయి అని అంటే అది డాండ్రఫ్ లాగా రెడీ అయిపోతుంది. ఓకే, కంపల్సరీగా డాండ్రఫ్ ఉంటే పింపుల్స్ వస్తాయి. ఓకేనా, క్వశ్చన్ క్లియర్ అయిందా? కంపల్సరీగా మీకు డాండ్రఫ్ ఇక్కడ ఉంది అని అంటే ఆయిల్ గ్లాండ్స్ ఆయిల్ని ఇక్కడ కంపల్సరీగా రిలీజ్ చేస్తుంది. ఎక్కడో ఒక చోట అయితే రిలీజ్ చేస్తుంది. అందుకే మెయిన్గా చెప్తారు కదా, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఎక్కువ వస్తాయి. రీజన్ ఇదే ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫంగస్ వల్లనే ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్కిన్ పైన పింపుల్స్ వస్తాయి ఈ ఫంగస్ వల్లనే. ఓకేనా. ఓకే, ఇప్పటి వరకు మీరు డాండ్రఫ్ ఎలా వస్తుంది అనేదైతే క్లియర్‌గా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. ఓకే, మీకు అర్థమైందో లేదో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ వరకు ఇవ్వడానికైతే నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీరు కామెంట్ చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు మనము ఈ డాండ్రఫ్‌ని మనము రెడ్యూస్ చేసుకోవడానికి మన లైఫ్ స్టైల్‌లో చేంజ్ చేసుకోవాల్సినవి ఏమిటి అనేదైతే తెలుసుకుందాము. ఫస్ట్ డాండ్రఫ్ ఎందుకొస్తుంది చెప్పండి ఫ్రెండ్స్? మనం మన హెడ్‌ని క్లీన్‌గా ఉంచుకున్నాము అనంటే మన స్కాల్ప్‌ని అసలు డాండ్రఫే రాదు. ఓకేనా? మీరు అందుకే చెప్తున్నాను. మీరు వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ హెడ్ బాత్ అయితే కంపల్సరీగా చేయండి. ఇలా చేయడం వల్ల మన హెయిర్ పైన ఉండే బిల్డ్ కావచ్చు, నెక్స్ట్ మన హెయిర్‌లో ఉండే డస్ట్ కావచ్చు అంతా కూడా రిమూవ్ అవుతుంది. మీరు అలా కాకుండా వీక్లీ వన్స్ లేదు అనంటే డైలీ చేస్తున్నా కూడా మీ హెయిర్ డ్రై అవుతుంది. వీక్లీ వన్స్ చేసినా మీ హెయిర్ అంతా డర్ట్ అవుతుంది. దీనివల్ల అయితే మెయిన్‌గా మీకు డాండ్రఫ్ అనేది వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకు డాండ్రఫ్ ఉంది అనంటే ఎక్కువ ఇచ్చిగా ఉంటుంది కదా! మనం ఇలా పెట్టి ఇలా అనాలి అని అనిపిస్తుంది. అలా ఎప్పుడు అనొద్దు ఫ్రెండ్స్. మీరు అలా ఇచ్చినెస్ తోటి స్క్రాచ్ చేశారు అనంటే అది ఇంకా డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందంట. అందుకే మీరు ఎంత ఇచ్చినెస్‌గా ఉన్నా కానీ మీరు దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేదైతే చూడండి. అంతే తప్ప మీరు దాన్నైతే స్క్రాచ్ చేసి అంటే ఆ పొట్టుని ఇలా లేపేసి మొత్తం మన హెయిర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేశారు అనంటే ఇంకా డబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఎలాంటి ఫుడ్‌ని తీసుకోవాలి డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఆయిల్ గ్లాండ్స్ నుంచి ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అవుతున్న వాళ్ళు అనంటే ఫ్రెండ్స్, జింక్ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ని అయితే తీసుకోవాలి. పంకిన్ సీడ్స్‌ని తీసుకోవచ్చు. నట్స్‌లో అయితే పంకిన్ సీడ్స్‌లో ఓకే, జింక్ అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఒమేగా 3 ఉన్న ఫుడ్‌ని అయితే మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫిష్‌లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్‌లో కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్ మీకు నేను చెప్పాను కదా, మన హెయిర్‌కి ఫ్లాక్స్ సీడ్స్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతుంది. దానివల్ల డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ డాండ్రఫ్ రిమూవ్ అయింది అనంటే మన హెయిర్ హెల్తీగా ఉన్నట్లే. హెయిర్ హెల్తీగా ఉంది అనంటే మన హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది హెయిర్ అనేది. ఓకే, అందుకే మీరు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది వీక్లీ వన్స్ అన్నా మీరు అప్లై చేయడానికి చూడండి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. మీరు అది చూడలేదు అనంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి ఎలా యూజ్ చేయాలి అనేసి. నెక్స్ట్ మనము కర్డ్‌ని తీసుకున్నా కూడా మనకు డాండ్రఫ్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుందంట. కర్డ్‌ని కూడా మీరు డైలీ లైఫ్‌లో తీసుకోవడానికి యూజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ ఓకేనా? ఈ 3 స్టెప్స్ అని మీరు ఫాలో అయ్యి ఫుడ్ కరెక్ట్‌గా తీసుకున్నారు అనంటే మనం డాండ్రఫ్‌ని చాలా బాగా రెడ్యూస్ చేసేయొచ్చు. ఓకే, డాండ్రఫ్ రెడ్యూస్ అయింది అనంటే చెప్పాను కదా హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకు వాటర్ అనేది కరెక్ట్ వేలో తీసుకోవాలి. ఓకేనా, వాటర్‌ని మనం కరెక్ట్ వేలో తీసుకోవడం వల్ల మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. మన హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. మీరు డైలీ 2 ఆర్ 3 లీటర్స్
లీటర్స్ అయినా తీసుకోండి మినిమమ్‌గా. ఓకేనా? 2 ఆర్ 3 లీటర్స్ అయినా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన హెయిర్‌కి యూజెస్ ఏంటి అనంటే, హెయిర్ అనేది ఎక్కువ డ్రై కాకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇదైతే కూడా. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇంట్లో అందరూ కలిసి ఒకే కోమ్‌ని యూజ్ చేస్తున్నారు అనంటే, ఓకేనా? ఒకరికి ఉన్న డాండ్రఫ్ ఇంకొకరికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీ ఇంట్లో ఒకరికి డాండ్రఫ్ ఉందా? అసలు ఒకరి కోంబ్ ఒకరైతే యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. అందుకే ఒకరికి డాండ్రఫ్ ఉంది అంటే ఇంకొకరికి కంపల్సరీగా అయితే వచ్చేస్తుంది. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కూమ్‌ని, మీ హ్యాట్స్‌ని ఎవరితో అయితే షేర్ చేయొద్దు. ఇది మాత్రం అవాయిడ్ చేసేయండి. ఓకే? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో వచ్చేసి అసలు డాండ్రఫ్ అనేది ఎలా వస్తుంది అని నేను క్లియర్‌గా చాలా లోతుగా చెప్పాను అని అనుకుంటున్నాను. ఓకేనా? డాండ్రఫ్ ఎలా వస్తుంది? డాండ్రఫ్ వస్తే మనం లైఫ్ స్టైల్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేటివైతే మీకు నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నాకు కామెంట్ చేసి మీరు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఏ ప్యాక్స్ యూజ్ చేస్తే మీకు డాండ్రఫ్ తగ్గుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీగా షేర్ చేస్తాను. ఇప్పుడే చెప్పేదాన్ని, కాకపోతే వీడియో లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయింది అనంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కొంచెం చూడడం తక్కువైపోతుంది. ఓకే? చెప్పాను కదా, మనకు మానిటైజేషన్‌కి టైం చాలా లెస్‌గా ఉంది. అందుకని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇది నచ్చింది, కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనంటే నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్న షాంపూస్, కండిషనర్స్ యూజ్ చేయాలి, నెక్స్ట్ ప్యాక్స్ యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. బాయ్స్ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే మీకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో డాండ్రఫ్ అనేది ఓన్లీ గర్ల్స్‌కే కాదు, బాయ్స్‌కి కూడా వస్తుంది. మీరు చూస్తున్నారు అనుకుంటే మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి అయితే కంపల్సరీగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్‌ని నాకు ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.